హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పక్కా ట్రెడిషనల్ వేలో మన నానమ్మలు అమ్మమ్మలు ఎలా చేసేవారో అలా చేద్దామండి. కర్రీ ఎటువంటి కొబ్బరి గసాలు జీడిపప్పు లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసేవారండి. సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా చికెన్ని 2-3 సార్లు నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత ఉప్పు పసుపు కూడా వేసి బాగా కడిగేసేయాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ బాగా కలిపేసి 1/2 అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2-3 ఇంచులు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ వేసి గరం మసాలా లాగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. ఈ పౌడర్ అంతా నాకు ఒక 4 కర్రీస్కి సరిపోతుందండి. ఇందులో ఎలాంటి చికెన్ మసాలా అవన్నీ వేయటం లేదు నేను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ గరం మసాలాలన్నీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి. మనము అంటే మసాలా కూరలు ఏవి వండుకున్నా కూడా ఇది యూజ్ చేసేసుకోవచ్చు. ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి ఒక కంటైనర్లోకి తీసి పెట్టేసుకోవాలండి. కొంచెం జాజికాయ కూడా వేసాను చూడండి, 5 యాలకులు. ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేయండి, చక్కటి ఆరోమా వస్తుందండి. ఇవి బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేశాను. కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేయండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి మనకి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను చికెన్ కలిపేటప్పుడు కూడా 1 టీ స్పూన్ వేసాను కదండి. ఇందులో 2 టీ స్పూన్లు మళ్ళీ ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది కదా. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తము ఈ ఉల్లిపాయలకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి అడుగు నుండి బాగా కలిపేసేయాలండి. మొత్తం ఆయిల్ అంతా ఈ ముక్కలకు చక్కగా పట్టుకోవాలి. ఆయిల్, తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టుకుంటే కర్రీ టేస్టీగా వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు దగ్గర ఉండి చూసుకోండి, మాడిపోకుండా ఉండాలి హై ఫ్లేమ్లో పెడుతున్నప్పుడు. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, వాటర్ అంతా ఇలా బయటకు వచ్చాయి చూడండి. నేను ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయటం లేదు. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటరు, ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు వాటన్నిటిలో నుంచి వచ్చిన వాటరే ఈ కర్రీ మొత్తానికి సరిపోతుందండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం టమాటోలు యాడ్ చేసుకుందాము. 2 పెద్ద సైజు టమాటోలు అండి, ఇవి ముక్కలుగా చేసి వేసేసుకోండి. వేసి మళ్ళీ అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని చక్కగా ఉడికిపోతుందండి. ఈ వాటర్లోనే చక్కగా ఉడికిపోతుంది. మనకి అస్సలు బయట నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు కలపలేదు నేను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మళ్ళీ మూత పెట్టేసి ఉడికిద్దామండి. చూడండి, ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోయింది, కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. ఇలా ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అవుతుందో అప్పుడు మనకు కర్రీ రెడీగా ఉన్నట్టు లెక్కండి. ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాతనే ఆయిల్ అనేది పైకి తేలుతుంది మనకి. చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుందండి. పెద్దవాళ్ళు చేసినట్టు చేశాను కదా, చాలా టేస్టీగా ఉంది. అండ్ గరం మసాలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసేసేయాలండి. ధనియాల పొడి కూడా వేసాను కాబట్టి మొత్తం 1 టేబుల్ స్పూన్ వేసాను. అదే ఉట్టి గరం మసాలా అయితే 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి సపరేట్ వేయకుండా ఇందులోనే వేసి కొట్టేసుకున్నాం కదా మనము, అందుకని 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసానండి. అండ్ ఉప్పు అది చెక్ చేసేసుకోండి. ఉప్పు పడుతుంది అనుకుంటే కొంచెం వేసేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గరం మసాలా వేసిన తర్వాత కూడా ఉడికిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి.
ఈ కర్రీ పూరీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. అప్పట్లో పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసేవారు, ఎట్లాంటి మసాలాలు లేకుండా. అందుకే హెల్తీగా కూడా ఉండేవారండి. తప్పకుండా మీరందరూ ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.